బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ నగరంలోని రాయదుర్గం ప్రాంతంలో ఉంటున్న 21 ఏళ్ల యువ యూట్యూబర్ కోమలి అనుమానాస్పదంగా మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది. మణికొండలోని చిత్రపురి కాలనీలో బంధువుల ఇంట్లో ఉంటున్న కోమలి ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. ఈ వార్త తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు, స్నేహితులు తీవ్ర షాక్కు గురయ్యారు. కోమలి మల్లారెడ్డి యూనివర్సిటీలో బీఎస్సీ చదువుతోంది. చదువుతో పాటు యూట్యూబ్లో పార్ట్ టైం వీడియోలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. లైఫ్ స్టైల్, డైలీ వ్లాగ్స్, వ్యక్తిగత అనుభవాలు వంటి విషయాలపై వీడియోలు చేస్తూ యువతలో మంచి ఫాలోయింగ్ సంపాదించింది. సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటూ తన జీవితం, భావాలను అభిమానులతో పంచుకునేది. ఈ సమయంలోనే సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న మరో యూట్యూబర్ అఖిల్ రెడ్డితో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం క్రమంగా ప్రేమగా మారిందని కుటుంబ సభ్యులు తెలిపారు. దాదాపు 3 సంవత్సరాల పాటు ఈ ఇద్దరి మధ్య సంబంధం కొనసాగిందని సమాచారం. అయితే ఏడాది క్రితం కొన్ని మనస్పర్ధల కారణంగా ఇద్దరూ విడిపోయినట్లు తెలుస్తోంది. ఈ బ్రేకప్ తర్వాత కోమలి చాలా బాధపడినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. బ్రేకప్ తర్వాత ఆమె తీవ్ర భావోద్వేగ ఒత్తిడికి లోనైనట్లు తెలుస్తోంది. మానసికంగా కుంగిపోయిన కోమలి గతంలో ఓసారి ఆత్మహత్య యత్నానికి కూడా ప్రయత్నించినట్లు సమాచారం. అయితే కుటుంబ సభ్యులు సమయానికి గుర్తించి అడ్డుకోవడంతో ఆమె ప్రాణాపాయం తప్పింది. ఆ తర్వాత కూడా ఆమె పూర్తిగా కోలుకోలేదని సన్నిహితులు చెబుతున్నారు. ఇటీవల మళ్ళీ కోమలి, అఖిల్ మధ్య ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు వాగ్వాదం జరిగినట్టు తెలుస్తోంది. ఆ ఘటన తర్వాత ఆమె మరింత మనస్తాపానికి గురై ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. కుటుంబ సభ్యులు, స్నేహితులను ప్రశ్నిస్తూ అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆమె మృతికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా వెల్లడించలేదు. సోషల్ మీడియా ఒత్తిడి, వ్యక్తిగత భావోద్వేగ సమస్యలు, ప్రేమ వ్యవహారం వంటి అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.